నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర సాధనకు P4 ఫౌండేషన్ ద్వారా ఆర్థిక అభివృద్ధికి సాధించేలా సీఎం చంద్రబాబు పథక రచన చేశారని బీసీ వెల్ఫేర్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. జిల్లాలోని ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమై సమీక్ష చేశారు. తర్వాత మీడియాతో మంత్రి సవిత మాట్లాడారు. జిల్లాలో 75,000 కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు ఏమి అవసరమో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి అన్నారు. సీఎం ఆలోచన నెరవేరేలా మనమంతా కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి సూచించారు. పథకాలే కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి. వాళ్ళు కూడా ఉన్నతమైన చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా P4 సిస్టాన్ని స్టార్ట్ చేసింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేశాం. ఈరోజు కడప హెడ్ క్వార్టర్స్లో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు మరి ఇన్ఛార్జీలు మరి అధికారులు అందరితోనూ ఈరోజు చర్చించాం. నియోజకవర్గం వైపుగా అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది బంగారు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమి అవసరం, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా మేము అభివృద్ధి చేయాలి, ఏ సెక్టార్ని అభివృద్ధి చేయాలి, అగ్రికల్చరా లేకపోతే ఇండస్ట్రియలా, మరి ఏ విధంగా అయితే అక్కడున్న ప్రజలు ఏ విధంగా అయితే లబ్ధి పొందగలరు, ఏ విధంగా అయితే ఆర్థికంగాను విద్యాపరంగా వైద్యపరంగా ఏ విధంగా అయితే మెరుగుపడగలని అధికారులతోనూ మరి అందరితోనూ చర్చించాం. ఒక మంచి డిస్కషన్ జరిగింది, ఒక ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే సుమారుగా కడప జిల్లాలో ఇప్పటికీ గుర్తించిన కుటుంబాలు సుమారుగా 75,000 కుటుంబాలు కడప జిల్లాలో గుర్తించబడ్డాయి. కడప జిల్లాలో 75 బంగారు కుటుంబాలని మరి అదే వైజ్గా ఒక సెక్రటరియట్ లెవెల్లో అంటే సచివాలయం స్థాయిలో ఆ కుటుంబాలకి ఏమవసరం, విద్య అవసరమా, వైద్యం అవసరమా, అగ్రికల్చర్ పరంగా వాళ్ళకి ఏమైనా చేదోడు వాళ్ళలో ఉన్న స్కిల్ను బయటికి తీసి వాళ్ళకు ఉపాధి సృష్టించగలమా అన్న విషయాన్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. కడప జిల్లా వేంపల్లిలో